ప్రభువు యొక్క జీవితాన్ని అనుసరించి జీవించడం వలన మాత్రమే ప్రభువు యొక్క మహిమను మన ఆత్మలకు పొందగలమని అనేక లేఖనాల నుండి మన తండ్రి అయిన దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రభువు యొక్క జీవితాన్ని మనము జీవించాలి అంటే ప్రభువు పట్ల మనము ప్రేమను కలిగి ఉండాలి. మనము ఎవరిని ప్రేమిస్తామో వారి కొరకు మనం జీవిస్తాం. మనము ఎవరిని ద్వేషిస్తామో వారి కొరకు మనం జీవించం. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల పట్ల ప్రేమను కలిగి ఉన్నారు. అందువలన కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారా నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానములు వచ్చినా వారి కొరకే జీవిస్తారు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల పట్ల ఉన్న ప్రేమ. మనము ఎవరిని ప్రేమిస్తామో వారిని సహిస్తాము. వారి పట్ల ఓర్పు కలిగి ఉంటాం. వారిని భరిస్తాం. వారిని మనము ప్రోత్సహిస్తాం. వారి అభివృద్ధిని మనం కాంక్షిస్తాం. ఇవన్నీ కూడా చేయడానికి కారణము వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ. మీరు చూడండి, ఆయన మీ కుటుంబాలలో ఒక భర్త భార్యను ఎన్నిసార్లు నిందిస్తున్నాడు, ఎన్నిసార్లు దూషిస్తూ ఉన్నాడు. కానీ ఆ భార్య ఆ భర్తను ప్రేమిస్తూనే ఉంది, ఆయన కొరకు జీవిస్తూనే ఉంది. అలాగనే ఒక భార్య తన భర్తను ఎన్నిసార్లు నిందిస్తుందో, ఎన్నిసార్లు దూషిస్తుందో, అయినా ఆ భర్త ఆమెను ప్రేమించి ఆమె కొరకు జీవిస్తాడు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులను నిందించిన, తల్లిదండ్రులకు అవమానాన్ని కలిగించిన ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను ప్రేమించి వారి కొరకు జీవిస్తారనమాట. మనకు ఇక్కడ ప్రేమ ఎవరి పట్ల మనం అగుపరుస్తామో వారు మంచి వ్యక్తి అయినా, వారు చెడ్డ వ్యక్తి అయినా వారి కొరకు మనం జీవిస్తాం. అలాగుననే సంఘములో ఉన్నటువంటి మనము ప్రభువైన క్రీస్తు యేసును ప్రేమించాలి అని చెప్పి నీ మాటలు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనములో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. కాబట్టి ఇక్కడ ప్రభువును ప్రేమించిన వారు ప్రభువు యొక్క ఆజ్ఞలను గైకొంటారు, అనగా ప్రభువు కొరకు జీవిస్తారు. ప్రభువును ద్వేషించేటువంటి వారు ప్రభువు కొరకు జీవించరు. ప్రేమించడము, ద్వేషించడము. అనేకులు ప్రభువును అభిమానిస్తూ ఉన్నారు. అన్ని జనులు సహితము ప్రభువైన క్రీస్తు యేసును అభిమానిస్తూ ఉన్నారన్నమాట.
అలాగే సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు క్రీస్తు యేసును అభిమానిస్తూ ఉన్నారు. అభిమానించడం గాదు, ప్రభువును ప్రేమించడం అవసరం అన్నమాట. ప్రభువు తన్ను ప్రేమించాలని ఆయన సెలవిచ్చినారన్నమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే ప్రభువు నీ ప్రేమను కోరుతూ ఉన్నాడు. నా ప్రేమను కోరుతూ ఉన్నాడు. సంఘములో ఉన్న మనమందరము ప్రభువును ప్రేమించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రభువు యొక్క కోరిక అది. కాబట్టి ఇక్కడ మనలో ప్రతి ప్రతి ఒక్కరూ ప్రభువును ప్రేమించాలి. కానీ ఇక్కడ మనము మన కుటుంబంలో ఉన్న వారు తప్ప పరాయి వారిని ప్రేమించే ఒక ఆనవాయితీ మనకు లేదన్నమాట. ఒక అలవాటు కూడా మనకు లేదు. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను ప్రేమించేటువంటి ఒక ఒక తత్వాన్ని నీవు కలిగి ఉన్నావు. ఒక మనస్తత్వాన్ని. నీ కుటుంబానికి వెలుపల ఉన్న వారితో నువ్వు ఎంత మంచిగా మాట్లాడొచ్చు. వారి పట్ల ఎంత గౌరవంగానైనా మాట్లాడవచ్చు. కానీ వారిని ప్రేమించలేవు. అనగా నీ బలాన్ని, నీ సమయాన్ని, నీ ధనమును వారి కొరకు ఖర్చు పెట్టలేవు. నీ కుటుంబంలో ఉన్నవారు చెడ్డవారైనా వారిని ప్రేమించి వారి కొరకు నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని నీవు ఖర్చు పెడతావు. కనుక ఇక్కడ కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించేటువంటి ఒక మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. కుటుంబమునకు వెలుపల పరలోకములో ఉన్న మన ప్రభువైన క్రీస్తు యేసును మనం ప్రేమించాలి. ఇక్కడ మరొక విధంగా నీ ప్రభువును ప్రేమించగలిగే ఆ భాగ్యమును నీవు కలిగి ఉన్నావు. మనం కలిగి ఉన్నామన్నమాట. ఎందుకు అనంటే ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువు ఎవరో కాదు, ఆయన మన సహోదరుడు. సంఘము సంఘము దేవుని కుటుంబము. ఇక్కడ ఈ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు. అలాగే ఈ కుటుంబంలో మరొకరు ఉన్నారు. కుమారుడైన క్రీస్తు. ఈ కుటుంబంలో మరొక వ్యక్తి ఉన్నారు, పరిశుద్ధాత్మ. ఈ కుటుంబంలో మరికొంతమంది ఉన్నారు,
వీరందరూ కూడా దేవుని పిల్లలు. ఇది ఇది ఒక కుటుంబం అన్నమాట. ఒక మామూలు కుటుంబం ఉంది. అలాగే సంఘ కుటుంబం ఉంది. దేవుని కుటుంబం ఉంది. మనము ఎలాగున ఒక మామూలు కుటుంబములో ఉన్నాము. అలాగుననే సంఘ కుటుంబంలో మనం ఉన్నామన్నమాట. నీవు మామూలుగా ఉన్న కుటుంబంలో నీ తండ్రి ఉన్నాడో లేదో? మా తండ్రి లేడు నాయన. నీవు ఉన్న మామూలు కుటుంబంలో నీ తల్లి ఉందో లేదో? నీకు తోడుగా పుట్టినటువంటి వారు ఉన్నారో లేదో? కానీ ఇక్కడ మన తండ్రి ఉన్నాడు. ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ఉన్నాడు. ఈ కుటుంబంలో మరొక స్పెషల్ అయిన వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇదే కుటుంబంలో బాప్తిస్మము పొందిన దేవుని పిల్లలు ఉన్నారు. మనమున్నాం. కనుక మనము 2 కుటుంబాలను కలిగి ఉన్నాం. ఒకటి శరీర సంబంధమైన కుటుంబము, మరొకటి ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబం. శరీర సంబంధమైన కుటుంబము తాత్కాలికమైనది. ఓ కుటుంబము వివాహము ద్వారా ఏర్పడుతుంది. మరణము ద్వారా ఆ కుటుంబము అంతరించిపోతుంది. కానీ ఈ కుటుంబము అంతము లేనటువంటి ఒక కుటుంబం అన్నమాట. కనుక అంతమయ్యేటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి మనము అంతము లేనటువంటి ఒక కుటుంబంలో కూడా మనం ఉన్నామన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనంలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. అనగా నాశనము లేనటువంటి ఒక కుటుంబం ఇది. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాక మరెవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులుగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగయుగముల వరకు నిలుచును. కనుక మనమున్నటువంటి ఈ రాజ్యము అంతము లేని ఈ కుటుంబము, దేవుని రాజ్యం అనేటువంటి ఈ కుటుంబము అంతము లేని కుటుంబము, యుగయుగములు ఉండేటువంటి కుటుంబం. ఒక మామూలు కుటుంబము, శరీర సంబంధమైన కుటుంబము, అంతమైపోయే కుటుంబము, అంతరించిపోయే కుటుంబము. అంతరించిపోయేటువంటి కుటుంబంలో ఉన్న మనము అంతము లేనటువంటి కుటుంబంలో కూడా మనం ఉన్నాం. దీన్ని మనం బహు జాగ్రత్తగా గుర్తించాలి, గ్రహించాలి. అంతమయ్యేటువంటి ఒక కుటుంబం మామూలుగా ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబము అంతమైపోతుంది. ఈ కుటుంబం ఉంది అంతము లేని. దేవుని కుటుంబం, అంతము లేని కుటుంబం. అంతమైపోయేటువంటి ఈ కుటుంబంలోని వ్యక్తుల పట్ల మనం ప్రేమ చూపిస్తున్నాం.
ఈ కుటుంబంలోని వ్యక్తుల పట్ల నిరంతరము ప్రేమ చూపిస్తున్నామనమాట. అనగా నీ సమయమును, నీ బలమును, నీ ధనమును వారు చెడ్డవారైన ఆ కుటుంబంలో ఉన్నవారు చెడ్డవారైన ప్రేమ చూపిస్తున్నారు. మీరు చూడండి ఆయన కుటుంబంలో ఉన్న బిడ్డలు, వ్యక్తులు అంత మంచోళ్ళేం కాదు. ఒకని కుటుంబంలో ఉన్న వ్యక్తులు అంత మంచి వాళ్ళేం కాదు, చెడ్డవాళ్ళు. మంచి కొంత ఉందేమో, చెడ్డ ఎక్కువగా ఉందన్నమాట. కానీ వారిలో ఉన్నటువంటి చెడును మనం ఎవరికీ చెప్పమన్నమాట. ఎవ్వరికి చెప్పుకోమ్మా. ఎందువల్లంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ. ఎవరైనా అడిగినా కూడా ఎవరు చెప్పరనమాట. కుటుంబంలో ఉన్న చెడ్డ వ్యక్తులు చేసే చెడ్డ క్రియలను ఎవరికి చెప్పుకోరనమాట. కారణమైతే ప్రేమ. ప్రేమ అనేక పాపములను కప్పును. కనుక శరీర సంబంధమైన కుటుంబములో ఎవరెవరు ఏ ఏ పాపములు చేస్తూ ఉన్నారన్న సంగతి తెలిసినా వారిని ప్రేమిస్తూనే ఉన్నారు. ఆ పాపములను కప్పివేస్తూనే ఉన్నారు. ప్రేమ ఆ పాపములను కప్పివేస్తుంది. వారు చెడ్డవారని తెలిసిన వారి మీద నిరంతరము ప్రేమ చూపించడం, సమయమును, బలమును, ధనమును వారి కొరకు ఖర్చు చేయడం, వారి వలన నిందలు వచ్చిన, వారి వలన అవమానాలు వచ్చిన వారిని ప్రేమించడం మాత్రం మానుకోమన్నమాట. పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఏ చెట్టుకు అంత గాలి అని అంటుంటారు. ఏ కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్తుంటారు, అన్ని వేళ్ళు కరెక్ట్గా ఉన్నాయా అని అంటుంటారు. అదేవిధంగా కుటుంబంలో చెడ్డ వ్యక్తులు ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక పాపమును చేస్తున్నారు చెడ్డ వ్యక్తులు. మనకు తెలుసు మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరెవరు చెడ్డ వ్యక్తులు అని తెలుసు మనకి. కానీ ఆ వ్యక్తుల పట్ల నిరంతరము ప్రేమ చూపిస్తూనే ఉంటాం అన్నమాట. ఇది మన మనస్తత్వం. ఇది కుటుంబంలో ఉన్న వ్యక్తులను మనం వదులుకో. కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని మనం అసహించుకోం కూడా. వారి దారిలోకి వాళ్ళని వదిలేస్తాం. ఓ ఎంత చెడ్డ వ్యక్తివో నువ్వు పో పో, కానీ ప్రేమను మాత్రం చూపిస్తూ ఉంటాం. కనుక తాత్కాలికమైనటువంటి ఒక కుటుంబం, అంతమయ్యేటువంటి కుటుంబం ఇది. ఈ కుటుంబం అంతమైపోతుంది. అంతమయ్యేటువంటి కుటుంబంలో ఉన్న చెడ్డ వ్యక్తుల పట్ల నీవు నిరంతరము ప్రేమను చూపిస్తుండగా, ఈ కుటుంబంలో అంతము లేని కుటుంబంలో యుగ యుగములో ఉండేటువంటి ఈ కుటుంబం అన్నమాట. సంఘం అన్నది ఈ లోకము ఉన్నంత వరకే ఉండి అటు తర్వాత అంతరించిపోయేదేం కాదు. నేడు మనమున్నటువంటి ఈ సంఘము ఇది పరలోక రాజ్యానికి చేరేటువంటి ఒక సంఘం అన్నమాట. కొరింథీ 15వ అధ్యాయం, మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తులుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అంటే ఈ రాజ్యాన్ని
దేవుని కుటుంబం అనేటువంటి సంఘం అనే ఈ రాజ్యాన్ని ప్రభు అయిన క్రీస్తు యేసు ఈ రాజ్యాన్ని తన తండ్రికి అప్పగించేస్తాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు రాజ్యం ఉంది. ఈ సంఘం అనే కుటుంబం ఉంది. ఈ లోకం ముగిసిన తర్వాత కూడా ఈ కుటుంబం అలాగే ఉంటది. ఇది పరలోక రాజ్యానికి బదిలీ అవుతదనమాట కుటుంబం. అందువల్ల ఇది శాశ్వతమైన కుటుంబం. ఈ కుటుంబంలో తండ్రి అయిన దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడనమాట. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తన పిల్లలమైన మనలను నిరంతరం ప్రేమిస్తున్నాడనమాట. తన పిల్లలమైనటువంటి మనము, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిల్లలమైనటువంటి మనము, తన పిల్లలమైనటువంటి మనము తన కుమారుడైన క్రీస్తు యేసును ప్రేమించాలని ఆయన కోరుతున్నాడు అన్నమాట. అందువలన యేసు ప్రభు అన్నారు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును. కనుక యేసు ప్రభువును ప్రేమించాలని యేసు ప్రభువు కోరుతున్నాడు. కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఎందువలనంటే ఆయన ఏ కుటుంబంలో అయితే ఉన్నాడో ఆ కుటుంబంలో మనం కూడా ఉన్నామన్నమాట. సంఘం అనేది ఎవరి కుటుంబం నాయన? సంఘం అనేది ఎవరి కుటుంబం? సంఘం అనేది ఎవరి కుటుంబం? సంఘం అనున్నది నా కుటుంబం. నీవంటావు మా కుటుంబం అని. ఆమెను అడిగితే ఏమంటుంది? ఆమె మా ఇంటి ఆయన కుటుంబం, నా భర్త కుటుంబం అందాను. ఆమె మా కుటుంబం అంటారు. మీ అబ్బాయిని అడిగినాం, ఆయన ఏమంటాడు? మా అమ్మ మా నాయన కుటుంబం అంటాడా? ఆయన అలా అనడు, అది మా కుటుంబం అంటాడు. కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇది మా కుటుంబము అని ఫీల్ అవుతారన్నమాట. ఇది నా కుటుంబము, ఇది మా కుటుంబము. కనుక మా కుటుంబంలో ఉన్నవారు నావారు. వారు నావారు కాబట్టి వారు మంచివారైనా వారు చెడ్డవారైనా నేను వారిని ప్రేమిస్తూనే ఉంటా. నేను వారి పక్షమునే ఉంటా. నేను వారి కొరకే జీవిస్తా, వారి కొరకే బ్రతుకుతా. కనుక సంఘం అనున్నది ఎవరి కుటుంబము? అది తండ్రి ఆయన చెప్పాలంటే అది ఆయన కుటుంబము. ప్రభువు చెప్పాలంటే అది ఆయన కుటుంబము. పరిశుద్ధాత్ముడు చెప్పాలంటే అది మా కుటుంబం అంటాడు ఆయన. దేవుని పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరి కుటుంబం అనాలా? సంఘం అనేది ఎవరి కుటుంబం? అది మా కుటుంబం. కనుక సంఘం అనేది అనున్నది అది నా కుటుంబం. నేను ఎక్కడ ఒక దగ్గర మా సంఘంలో అన్నాను, నేను మా సంఘంలో ఒకటి తప్పు పట్టినాను నేను. సంఘము మీదెట్ట అవుతుంది సార్, ఇది యేసు ప్రభుది కదా, పోరా పిచ్చోడు అన్న. పోర పిచ్చాడు అన్న. సంఘంలో నేను లేనా? నా ప్రభువుదే. ఎవరైనా సంఘమును స్థాపించిన ఆయన ఆయన. సంఘాన్ని స్థాపించిన ఆయన ఆయన. సంఘాన్ని కొన్నాడు, అది ఆయనది నిజంగా. అక్కడ దేవుడు నేనున్నాను కాబట్టి ఎవరి సంఘం అది? అది మా సంఘం. మా సంఘం అన్నప్పుడు ఎవరెవరిని కలుపుకుంటున్నాను నేను? నా ప్రభువును కలుపుకున్నా, నా తండ్రిని దేవుని కలుపుకున్నా, పరిశుద్ధాత్మను కలుపుకున్నా, నాతో కూడా ఆత్మీయంగా జన్మించిన వారందరిని కలుపుకున్నా. మా సంఘం అది. అది యేసు ప్రభు సంఘం అయితే నా సంఘం కాకుండా మా సంఘం కాబట్టి యేసు ప్రభు సంఘం అయితే అక్కడ నాకేం పని? యేసు ప్రభు సంఘం అనుకోండి, అది అక్కడ నాకేం పని, నీకేం పని? అది మా సంఘం కాబట్టి నాకు అక్కడ పని ఉంది. మా వాళ్ళు ఉన్నారు ఆడ. నా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, నా ప్రభు అయిన క్రీస్తు యేసు ఉన్నాడు, నాలో నివాసం ఉన్న పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నా సహోదరులు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు. మా కుటుంబం అది. అది మా సంఘము. మీ సంఘం కాదేమో, అది మా సంఘం అని.
అతడు అవాక్కయినాడన్నమాట. అంటే లోకంలో ఏమనుకుంటున్నారంటే, సంఘము క్రీస్తుది గదా! మనదెట్టా అవుతది అని. నిజమే ఆయనదే సంఘము. ఆయన కొన్నాడు ఆయనది. ఆ సంఘంలో నేను ఉన్నాను. ఒకాయన కన్నాడు, ఒకాయన క కొన్నాడు. నేనైతే ఉన్నానడు. అక్కడ నేను ఉన్నానన్నమాట. కనుక సంఘము మనది. మన సంఘము. మన సంఘం అనడంలో తప్పులా. మా సంఘం అనడంలో తప్పులా. ఇది ప్రేమపూర్వకంగా చెప్పేటువంటి ఒక విషయం అన్నమాట. మా సంఘము, మా సంఘము. మా సంఘం అన్నప్పుడు ఆ సంఘంలో ఉన్న వారి పట్ల ఒక బాధ్యత కలిగున్నాము, ప్రేమ కలిగున్నాము. మా సంఘం గాని దగ్గర అక్కడ బాధ్యత లేదు, అక్కడ ప్రేమ లేదు. మా కుటుంబం అంటే అక్కడ బాధ్యత ఉంటది. అక్కడ ప్రేమ ఉంటది. మా కుటుంబం కాదనుకుంటే అక్కడ బాధ్యతలు లేవు, అక్కడ ప్రేమ లేదన్నమాట. కనుక ఇక్కడ అంతరించిపోయేటువంటి ఒక కుటుంబాన్ని మా కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ చెప్తున్నారు. ఇక్కడ అంతము లేనటువంటి కుటుంబం, యుగాలు ఉన్నటువంటి కుటుంబం. దీన్ని మా కుటుంబం అనడంలో తప్పు లేదనమాట. కనుక ఇక్కడ దేవుని పిల్లలున్నారు ఇక్కడ. అంటే తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు, ఆ తండ్రికి జన్మించినటువంటి పిల్లలున్నారీడ. కనుక బాప్తిస్మం పొందనటువంటి వాళ్ళకి ఒకే కుటుంబము, బాప్తిస్మం పొందినటువంటి వారికి 2 కుటుంబాలు. ఒకటి అంతమయ్యే కుటుంబము, మరొకటి అంతము లేని శాశ్వత కుటుంబం అన్నమాట. అంతమయ్యేటువంటి కుటుంబంలోనే ప్రేమలున్నాయి, ఆప్యాయతలున్నాయి, అనురాగాలున్నాయి, క్షమించడం ఉంది, ఆదరించడం ఉంది, కనికరించడం ఉంది. ఇక్కడ శాశ్వతమైనటువంటి కుటుంబంలో ఈ ఆప్యాయత, ఈ అనురాగము, ఈ ప్రేమ, ఆదరించడము, కనికరించడము, దయ చూపించడము, ఇవన్నీ కూడా పుష్కలంగా కనిపించాయి. ఒక స్పెషల్ ఏంటంటే ఇక్కడ క్రీస్తు, నీ ప్రభువైన నా ప్రభువైన క్రీస్తును ప్రేమించడం అన్నమాట. దేవుని పిల్లలు అందరూ కూడా క్రీస్తును ప్రేమించాలి. మనము క్రీస్తుని ప్రేమించాలన్నమాట. ఆయన్ను ఎలా ప్రేమించాలి అంటే, ఈ అంతమయ్యేటువంటి కుటుంబంలో ఉన్న వ్యక్తులు, తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కుమారులు, కుమార్తెలు, మరెవరైనా సరే వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి. యేసు ప్రభువును ప్రేమించాలి. ఇది మన మనస్తత్వంగా మనం మార్చుకోవాలి. ప్రభువును ప్రేమించడానికి మనం నేర్చుకోవాలి. ఆయన మన కంటి ముందు కనబడడం వల్ల, ఆయన పరలోకమునందు దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన సంఘం అయితే ఈ భూమి మీద ఉంది, అందులో మనమున్నాం. ఈ సంఘానికి శరీరం ఆయనే, ఈ సంఘమునకు శిరస్సు కూడా ఆయనే. నీవు ఏ సంఘములో ఉన్నావో ఆ సంఘానికి శరీరము, ఆ సంఘానికి శిరస్సు అయినటువంటి నీ ప్రభువు అయిన క్రీస్తు యేసు, నా ప్రభువు అయిన క్రీస్తు యేసు. ఆయనను ప్రేమించాలి. క్రీస్తును మనం ప్రేమించాలి. ఎవరంటే ఆయన ఎవరాయన? ఆయన దేవుని కుమారుడు. అవును, నిజమే, దేవుని కుమారుడు. ఆయన నీకు నాకు సహోదరుడు. ఆయనే జ్యేష్ఠ కుమారుడు కాబోయేటువంటి ఒక వ్యక్తి. ఆయన జ్యేష్ఠ కుమారుడు ఒకటకు దేవుడు మనల్ని సంఘములోనికి పిలిచినాడు, మనల్ని కన్నాడు. కనుక మనము తన కుమారుడైన క్రీస్తు యేసును ప్రేమించడం అన్నది దేవుని యొక్క చిత్తము. కనుక క్రీస్తును మనం ప్రేమించాలి, యేసు ప్రభువును మనం ప్రేమించాలి. ఆయన ఇప్పుడు కనబడడం. యేసు ప్రభువును ప్రేమిస్తే యేసు ప్రభువు కొరకు మనం జీవిస్తాం.
యేసు ప్రభువు కొరకు జీవిస్తే ప్రభువులో ఉన్నటువంటి మహిమను మనం పొందుతాం. యేసు ప్రభువును ప్రేమించకపోతే ఆయన కొరకు మనం జీవించలేం. ఆయన కొరకు మనం జీవించకపోతే ఆయన మహిమను మనం పొందలేము. కనుక ఇక్కడ యేసు ప్రభువును ప్రేమించడము ఎలా? ఇంతగా ప్రేమించడం అంటే ఏంది నాయన? ఇక్కడ ఇక్కడ ప్రేమించడం, ప్రేమించుట. నీ బలము, నీ ధనము, నీ సమయం, వీటిని నీవు ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నావు? అంటే వీటిని నీవెవరి కొరకు ఖర్చు పెడతావు? వారిని ప్రేమిస్తున్నావు. వీటిని ఎవరి కొరకు ఖర్చు చేస్తావో వారిని ప్రేమించినట్టు. నీవెవరి కొరకు వీటిని ఖర్చు పెట్టవో వారిని ప్రేమించవు. వారిని ద్వేషిస్తావు అన్నమాట. ఇది శరీర సంబంధమైన కుటుంబం అన్నమాట. అంతమయ్యే కుటుంబం. అలాగుననే ఇక్కడ క్రీస్తును ప్రేమించాలి అని అంటే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము మన బలమును, అలాగే మన ధనమును, అలాగే మన సమయమును, వీటిని ప్రభువైన క్రీస్తు కొరకు ఖర్చు పెట్టాలి. నీ జీవితకాలం అంతా ప్రభువైన క్రీస్తు కొరకు నీ బలమును, నీ ధనమును, నీ సమయమును మనము ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఆయనకు అనేక అవసరతలు ఉన్నాయి. మన కుటుంబంలో ఉన్న వారి అవసరతలను బట్టి వారికి మనం మన బలాన్ని, మన సమయాన్ని, మన ధనాన్ని ఖర్చు పెడతాం. ఎవరెవరు ఎలాంటి అవసరతలు కలిగి ఉన్నారో ఆ అవసరతలలో వారి కొరకు మన సమయాన్ని వెచ్చిస్తాం, మన బలాన్ని వెచ్చిస్తాం, మన ధనాన్ని వెచ్చిచ్చేస్తాం. మనం ఖర్చు చేసి వారి మీద ఉన్న ప్రేమను మనం రుజువుపరుచుకుంటాం అన్నమాట. కుటుంబంలో ఉన్న వారి అవసరతలను తీర్చి మన ప్రేమను చాటుకుంటాం. కుటుంబంలో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నారా?
అనారోగ్యముల నుండి వారిని కాపాడి మన ప్రేమను రుజువుపరుచుకుంటాం అన్నమాట. కుటుంబంలో ఉన్నవారు మరేదైనా సమస్యలో ఉన్నారా? ఆ సమస్యలను చేతనైనంత వరకు పరిష్కరించి వారి మీద ఉన్న ప్రేమను చాటుకుంటాం. కుటుంబంలో ఉన్న వారు అవమానాన్ని కలుగు చేస్తున్నారా? ఆ అవమానాన్ని సహించి వారి మీద ప్రేమ చాటుకుంటా ఉంటాం. కుటుంబంలో ఉన్నవారు నిన్ను నిందిస్తూ ఉన్నారా? ఆ నిందలు భరించి కూడా వారి మీద ప్రేమను చాటుకుంటా ఉన్నాం. అంటే కుటుంబంలో ఉన్న వారి పట్ల మనం నిరంతరము మనకున్న ప్రేమను చాటుకుంటా ఉన్నాం. రుజువుపరుచుకుంటున్నాం. ఎలా అనగా మన సమయాన్ని, మన ధనాన్ని, మన బలాన్ని వారి కోసం ఖర్చు పెట్టి మన ప్రేమను మనం రుజువుపరుచుకుంటున్నామన్నమాట. అలాగుననే మన ప్రభువైన క్రీస్తు యేసును సంఘ కుటుంబంలో మనం ప్రేమించాలాయన. మనము ఆయనను ప్రేమించాలి. కనుక ప్రభువు కొరకు బలమును, ధనమును, సమయమును ఖర్చు పెట్టండి. కాబట్టి ప్రభువు యొక్క అవసరాలున్నాయన్నమాట. ప్రభువుకి అవసరతలున్నాయి. ప్రభువు యొక్క అవసరతలు. ప్రభువు యొక్క అవసరతలు. నంబర్ 1 ప్రభువు నంబర్ 1 సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటన. ఇది ప్రభువు యొక్క అవసరం అన్నమాట. నిన్ను రక్షించిన నిన్ను రక్షించడానికి నీ ప్రభువైన క్రీస్తు యేసు సిలువలో తను తాను బలిగా అర్పించుకున్నాడు. అలాగే నన్ను రక్షించడానికి, మనల్ని రక్షించడానికి ఇప్పుడు కాదు 2000 సంవత్సరాల క్రితము తను తాను సిలువలో బలిగా అర్పించుకున్నాడు. ఆయన మన మీద అంత ప్రేమను చూపించినాడు. మనం ప్రేమ కలిగిన వాళ్ళమే. కానీ ఆయన ప్రేమ ముందు మన ప్రేమ వినదగిందేం కాదు. ఎందుకంటే ఒక మనిషి తన శక్తిని బట్టి ప్రేమించగలడు. శక్తికి మించి ఎవరూ ప్రేమించలేరు. కానీ ఇక్కడ యేసు ప్రభువు మనల్ని ప్రేమించడానికి శక్తికి మించి తన ప్రాణమునే బలిగా పెట్టినాడనమాట. అంతటి ప్రేమను మనం ఎవ్వరు చూపించలేమన్నమాట. కనుక ఆయన అంతగా మనల్ని ప్రేమించగా, మనము ఆయనను ప్రేమించడంలో తప్పేమి లేదన్నమాట. కానీ ప్రేమించేటువంటి ఈ మనస్సును మనం కలిగి ఉండాలి. ప్రభువును ప్రేమించగలిగే మనస్సును మనం కలిగి ఉండాలి. కనుక ప్రభువు యొక్క అవసరాలు, ఆయన అవసరతలు సువార్తను ప్రకటించడం. కనుక సంఘములో నుండి కొందరు సువార్థికులుగా తయారు కావాలి. నేను సంఘములు అలాగే ఉండి చచ్చిపోవడం అది అవమానం. సంఘ సభ్యుడుగాను, సంఘ సభ్యురాలుగాను అలాగే ఉండి మరణించడం అనేది అది అవమానం అన్నమాట. సంఘములోనికి ప్రవేశించినటువంటి వ్యక్తులు వారు ఎదగాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ఇలా బోధించినాడు. ఈయన అన్న ఈ మాటలు చూడండి. 12వ వచనంలో, 5వ అధ్యాయం 12వ వచనంలో,
కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, అంటే కాలాన్ని బట్టి చూస్తే బోధకులు కావాలి. అంటే ఒక విద్యార్థి నిరంతరము నేను విద్యార్థిగానే ఉంటానంటే అది కుదరదు నాయన. ఒకప్పుడు విద్యార్థిగా ఉండవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే విద్యార్థి ఆ స్కూల్లోనికి ఒక టీచర్‌గా రావచ్చు. అంటే వాడు ఎదిగినాడనమాట. విద్యలో ఎదిగినాడు. అలాగే సంఘములో ఉన్నటువంటి వాళ్ళు పురుషులు సంఘ సభ్యులుగానే ఉండి మరణించడం అనేది వారికది అవమానకరం అన్నమాట. అందువలన సంఘములో సువార్థికులు తయారు గావాలి. ఎందుకు సువార్థికులుగా తయారు గావాలంటే సువార్తను ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలంటే ఇది మన ప్రభువు యొక్క అవసరత అన్నమాట. సువార్తను ప్రకటించాలి. ఆయనన్నాడు, "మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి" అని శిష్యులకు బోధించినాడు. కనుక మనము సైతము క్రీస్తు యొక్క శిష్యులమన్నమాట. మనము క్రీస్తు యొక్క శిష్యులము గాబట్టి సువార్తను ప్రకటించేటువంటి బాధ్యతను మనము సహితము కలిగి ఉన్నాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనములో వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. సంఘములో ఉన్న వ్యక్తులు క్రీస్తు యొక్క శిష్యులు. క్రీస్తు యొక్క శిష్యులు అనగా నేర్చుకునేవారు, అనుసరించేవారు. మనము నేర్చుకోవాలి ప్రభువును. ఆయన అనుసరించాలి, ఆయన్ను అనుకరించాలి, ఆయనను ప్రకటించాలి. కనుక సంఘములో ఉన్న పురుషులందరూ కూడా సువార్థికులుగా తయారు కావాలి. ఎందుకంటే అది ప్రభువు యొక్క అవసరత సువార్తను ప్రకటించడం అన్నది. కాదు, కూడదు, నేను సువార్థికుడుగా ఉండలేను, నేను సువార్తను ప్రకటించలేనంటే సువార్తను ప్రకటించడం అనేది 2 కోణాల్లో ప్రకటించవచ్చు. ఒకటి నీవు జీవించడమే. క్రీస్తు బోధను అనుసరించి జీవించి నీ జీవితాన్ని ఇతరులకు చూపించడమే ఒక సువార్త. రెండవది నీవు జీవించి ప్రకటించడము ఇది ఒక సువార్త. ఈ రెండింటిలో ఏ పనైనా చేయవచ్చు. కానీ ముఖ్యంగా సువార్తను ప్రకటించాలి. జీవితం ద్వారా ప్రకటించాలి. ఇది ఎందుకంటే ప్రభువు యొక్క అవసరత అది. అనేక ఆత్మలు రక్షణ పొందాలన్నమాట. మొదటి శతాబ్దంలో అపోస్తలుల ద్వారా అనేక ఆత్మలు రక్షణ పొందినాయి. అటు తరువాత సంఘాలు విస్తరించినాయి. సంఘాల్లో సువార్థికులు తయారైనారు. ఇంకను విస్తరించింది సువార్త. నేడు ప్రపంచమంతా సువార్త విస్తరింపబడింది. కనుక ఇక్కడ ఒక చిన్న సంఘం ఉందంటే ఈ సంఘం ద్వారా సువార్త విస్తరించాలి. విస్తరించడానికి నీవు ఒక సువార్థికుడుగా తయారు కావాలి. సువార్తను ప్రకటించాలి. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో పౌలు చెప్పిన మాటలు చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపులను గాను, ఉపదేశకులను గాను నియమించను. ఆయన సంఘంలో కొంతమందిని నియమిస్తాడు. ఆ నియమించే వారిలో నీవు ఒక సువార్థికుడుగా ఉండాలి. సువార్తను ప్రకటించాలి. పురుషులైనా స్త్రీలైనా జీవితం ద్వారా సువార్తను ప్రకటించాలి. పురుషులు ప్రత్యేకించి జీవించే జీవితాన్ని సువార్త ద్వారా అనేకులకు ప్రకటించాలి. ఇది అవసరం. ప్రభు యొక్క అవసరతలో ఒక అవసరం అన్నమాట. ఇందుకొరకు నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని ఖర్చు పెట్టాలి. ప్రభు యొక్క అవసరత కొరకు నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని ఖర్చు పెట్టాలి. కనుక మన సంఘంలో ఈ కార్యము జరుగుతూ ఉందన్నమాట. సువార్తను ప్రకటించేటువంటి ఈ కార్యక్రమము సంఘంలో జరుగుతూ ఉందన్నమాట. అలాగే
మరొక అవసరత ఒకటి ఉందన్నమాట. ఇక్కడ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను ప్రేమించడం. సహోదరులను ప్రేమించడం. యేసు ప్రభువును ప్రేమిస్తున్నాము అనడానికి ఒక రుజువు సహోదరులను ప్రేమించడం. ఈ లేఖనాన్ని చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాట 12వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నన్ను ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ. ప్రభువును ప్రేమించడం, ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారం మనము ఒకరిని ఒకరు ప్రేమించడం అనేది ప్రభువు యొక్క ఆజ్ఞ అన్నమాట. కనుక సహోదరులను ప్రేమించడం కొరకు నీ బలమును, నీ ధనమును, నీ సమయమును ఖర్చు పెట్టాలి. ఇది ప్రభువు యొక్క అవసరత. ఎందుకంటే సహోదరులను నీవు ప్రేమించడం ద్వారా నీవు ప్రభువు యొక్క మహిమను పొందుతావు. సువార్తను ప్రకటించడం ద్వారాను, సహోదరులను ప్రేమించడం ద్వారాను ప్రభువు యొక్క మహిమను నీవు పొందుతావు అన్నమాట. కనుక నీవు ప్రభువు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందడానికి ప్రభువును ప్రేమించాలి. నీ ప్రభువు అయిన క్రీస్తు యేసును నీవు ప్రేమించాలి, నేను ప్రేమించాలి, మనమందరమును ప్రేమించాలి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికలో యోహాను ఇలా సెలవిచ్చినారన్నమాట. 4వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. ఆయనే మొదట మనలను ప్రేమించును కనుక మనము ప్రేమించుతున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనన్న ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. కనుక ఇక్కడ దేవుడు కనబడడం వల్ల, యేసు ప్రభువు కనబడడం వల్ల చూడండి, వాళ్ళు అదృశ్యులు. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు యేసు, పరిశుద్ధాత్ముడు, వాళ్ళందరూ కూడా అదృశ్యులు. ఇక్కడ దృశ్యమైన వాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలుగా ఉన్న మనం. దృశ్యంగా ఉన్నాం, ఎందుకంటే మనం శరీరాల్లో ఉన్నాం. మన శరీరము దృశ్యమైంది. వారు ఆత్మలు అదృశ్యం. మనము కూడా ఆత్మలమే. మన ఆత్మలు అదృశ్యము, మన శరీరాలు దృశ్యంగా ఉన్నాయి. దృశ్యంగా ఉన్న నీవు దేవుని ప్రేమించాలంటే, యేసు ప్రభువును ప్రేమించాలంటే నీవు వారిని ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు నీ సహోదరులను ప్రేమించడం అన్నమాట. మళ్ళీ చూడండి ఆ లేఖనాన్ని. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. మీలో ఎవరైనా సరే దేవుని ప్రేమిస్తున్నాను అని అనుకొని మీ సహోదరులను మీరు ద్వేషిస్తే మీరు అబద్ధికులు, మనం అబద్ధికులు అన్నమాట. నీవు ప్రేమించకపోతే సైలెంట్గా ఉన్నాయన, ద్వేషించబోతు. నీవు ప్రేమించకపోతే సైలెంట్గా ఉండిపో. ద్వేషించకూడదు అన్నమాట, ఎవరిని ద్వేషించకూడదు. మనకు సంబంధాలు బాగుంటే మనం ప్రేమతో మాట్లాడుతుంటాం. సంబంధాలు బాగలేనప్పుడు మనం దూషిస్తాం, ద్వేషిస్తాం, ప్రేమను చూపించం అన్నమాట.
అవి ఈ సహజంగా ఉన్న కుటుంబాల్లో జరుగుతాయి. కుటుంబాల మధ్యన. ఇక్కడ దేవుని కుటుంబంలో ఉన్నాం మనం. దేవుని యొక్క కుటుంబంలో మనమున్నాం. కనుక సహోదరులు దేవుని ప్రేమిస్తున్నామన్నా, క్రీస్తును ప్రేమిస్తున్నామన్నా, నీ బలమును, నీ ధనమును, నీ సమయాన్ని నీ సహోదరులను ప్రేమించడం కొరకు ఖర్చు చేయవలసి ఉందన్నమాట. ఎందుకంటే క్రీస్తు యొక్క మహిమను పొందడానికి. క్రీస్తు మహిమను నీవు, నేను, మనం పొందితే మనం పరలోక రాజ్యానికి పాత్రులముగా ఎంచబడతాం అన్నమాట. అందువలన సంఘములో ఉన్నటువంటి మనము, దేవుని కుటుంబములో, సంఘ కుటుంబంలో ఉన్నటువంటి మనము, మన సహోదరులు, మన సహోదరీలు సాధ్యమైతే మనం ప్రేమించాలి, వారిని ద్వేషించకూడదు. ఎవరైనా సరే, పురుషులు, స్త్రీలు ఎవరైనా సరే వీలు పడితే ప్రేమిద్దాం. అంటే మన సమయాన్ని, మన బలాన్ని, మన ధనాన్ని వారి కొరకు ఖర్చు పెడదాం. అవసరాన్ని బట్టి, అవసరము లేకుండా కాదు. వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి మన ధనాన్ని, మన బలాన్ని, మన సమయాన్ని వారి కొరకు ఖర్చు చేద్దాం. అవసరత లేకుండా ఖర్చు చేసేది కాదు. ఒకరి అవసరతను బట్టి మన ధనాన్ని, సమయాన్ని, బలాన్ని ఖర్చు పెట్టాలి. అసలు వాళ్ళకి ఏ అవసరత లేనప్పుడు మనం ఖర్చు పెడుతున్నామంటే ఓవర్ యాక్షన్ అనమాట. ఈ లేఖనాన్ని చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? కనుక నీ సంఘములో ఉన్నటువంటి వారు ప్రాథమిక అవసరతలను కోల్పోయినప్పుడు, శరీరానికి ఉన్న ప్రాథమిక అవసరతలను కోల్పోయినప్పుడు, అలాంటి సందర్భంలో నీవు నీ బలాన్ని, నీ సమయాన్ని, నీ ధనమును వారి కొరకు ఖర్చు చేస్తే నీ సహోదరులను నీవు ప్రేమించినావు. ప్రత్యక్షంగా నీ ప్రభువును ప్రేమించినావు, నీ దేవుని ప్రేమించినావు. కనుక క్రీస్తు కొరకు నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని ఖర్చు పెట్టడం ఈ కార్యాలు చేశాను. కనుక ఈ కార్యములను నీవు నీ జీవిత కాలంలో చేస్తుంటే, ఈ కార్యాలు నువ్వు నీ జీవితకాలంలో చేస్తుంటే, అంతిమంగా ఈ 2 కార్యక్రమాలను నీ జీవితకాలంలో ప్రభువు పట్ల ఉన్న ప్రేమతో ఆ కార్యములు చేస్తున్నావు కాబట్టి నీవు క్రీస్తు యొక్క మహిమను పొందుతావు అన్నమాట. క్రీస్తు మహిమను పొందుతావు. అందువలన సంఘములో ఉన్నవారు క్రీస్తును ప్రేమించాలి. ప్రభువైన క్రీస్తు యేసును మనము ప్రేమించాలన్నమాట. ప్రభువైన క్రీస్తు యేసును మనం ప్రేమించాలి. మన జీవితకాలం అంతా ప్రేమించాలి ఆయన. ఎందుకంటే మనము తాత్కాలికమైన కుటుంబం, అంతమయ్యే కుటుంబంలో ఇక్కడ చెడ్డవాళ్ళు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపరాధులు ఉన్నారు. ఆ పాపములను, అపరాధములను కప్పిపెట్టేసి నిరంతరము వారి మీద ప్రేమ చూపిస్తున్నాం. బలాన్ని, ధనాన్ని, సమయాన్ని వారి కొరకు ఖర్చు పెట్టి వారిని నిరంతరం వారి పట్ల ప్రేమ చూపిస్తున్నాం. కానీ ఇక్కడ నీ తండ్రి యొక్క పిల్లలు, నీ ప్రభువు. కాబట్టి నీ ప్రభువును ప్రేమించాలనుకున్నా, నీ తండ్రి అయిన దేవుని ప్రేమించాలనుకున్నా, నీ బలము, నీ ధనము, నీ సమయాన్ని బట్టి క్రీస్తుకు ఖర్చు పెడితే, వాటిని క్రీస్తుకు ఖర్చు పెడతానగా ప్రభువు యొక్క అవసరతలను తీర్చడానికి, అనగా ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆ సమూహంలో సహోదరులను ప్రేమించడానికి నీవు గనక నీ బలము, ధనము, సమయము ఆయన కొరకు ఖర్చు పెట్టేస్తే ఆయన మహిమను పొందేటువంటి అవకాశం ఉందన్నమాట.
ఇదంతా ఎవరు చేయగలుగుతారంటే క్రీస్తు పట్ల ప్రేమ ఉన్న వారు చేయగలుగుతారన్నమాట. అందువల్ల క్రీస్తును మనం ప్రేమించాలి. యేసుక్రీస్తును ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి ఆయన్ని? నీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఆయన ప్రేమించాలి. నీ భార్య కన్నా ఎక్కువగా ఆయన ప్రేమించాలి. నీ అన్నదమ్ముల కన్నా ఎక్కువగా ఆయన్ని ప్రేమించాలి. నీ అక్క చెల్లెండ్రుల కన్నా నీవు ఎక్కువగా ఆయన్నే ప్రేమించాలి. నీ కుమారులు, నీ కుమార్తెల కన్నా ఎక్కువగా ఆయన్నే ప్రేమించాలి. చివరికి నీ ప్రాణము సహితం, నీ ప్రాణము కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభువుని ప్రేమించాలి. మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన కొరకు జీవిస్తాం. ఆయన కొరకు జీవించే జీవితమే సువార్తను ప్రకటించడము, సహోదరులను ప్రేమించడం. ఒక స్పెషల్ జీవితం అన్నమాట. ఈ జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే ప్రభువులో ఉన్నటువంటి మహిమను మనం పొందుతాం. ప్రభువు యొక్క మహిమను మనం పొందగా తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపును మనం సాధించినామన్నమాట. కనుక మనం ప్రభువు యొక్క మహిమను పొందగా మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. పరలోక రాజ్యానికి యోగ్యులం అవుతాం. మనం అర్హులం అవుతాం. చివరికి ఈ లేఖనాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం. ఇక్కడ తన రాజ్యమునకును తన మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచున్నాము అని అన్నాడు. కాబట్టి ఇక్కడ సంఘములో ఉన్నటువంటి మనము పరలోక రాజ్యం వెళ్ళాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. క్రీస్తు మహిమను సంఘములో ఉండి ఎవరైనా పొందగలిగితే వారు పరలోక రాజ్యానికి పాత్రులు. క్రీస్తు మహిమను సంఘములో ఉండి కూడా పొందలేదు అంటే వాళ్ళు పరలోక రాజ్యానికి పాత్రులు కాదు. ఎవరు పరలోక రాజ్యానికి పాత్రులై ఉన్నారు అనగా క్రీస్తు మహిమను ఎవరైతే పొంది ఉన్నారో సంఘములో, తండ్రి అయిన దేవుడు తన రాజ్యానికి, తన మహిమకు వారిని పిలుస్తాడు. సంఘముల నుండి పరలోక రాజ్యానికి పిలుస్తాడు. ఎవరు క్రీస్తు యొక్క మహిమను పొందలేదో అంతిమంగా తీర్పు దినమునాడు ప్రభువు ఇలా సెలవిస్తాడు, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడే నిత్యాగ్నిలోనికి పోవుడు అని అంటాడు. కనుక సంఘంలోనికి మనల్ని తండ్రి అయిన దేవుడు ప్రవేశింపచేసిన కారణము క్రీస్తు యొక్క మహిమను మనం పొందడం కొరకే. క్రీస్తు మహిమను మనం పొందాలంటే క్రీస్తును అనుసరించి జీవించాలి. క్రీస్తును అనుసరించి జీవించాలంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలంటే క్రీస్తు కొరకు మన బలాన్ని, ధనాన్ని, సమయాన్ని మనం ఖర్చు పెట్టాలి. ఆయన అనుసరించి జీవించడానికి, ఆయన మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి, ప్రభువు యొక్క అవసరాలు తీర్చబడే విధంగా నీ ధనము, నీ బలము, నీ సమయము సువార్త ప్రకటనకు, సహోదరులను ప్రేమించడం కొరకు అది ఖర్చు కావాలి. ఇవన్నీ ఖర్చు కావాలి. అప్పుడు క్రీస్తు పట్ల ఉన్న ప్రేమను మనం రుజువుపరుచుకుంటాం. క్రీస్తులో ఉన్న మహిమను మనం పొందుతామన్నమాట. క్రీస్తు యొక్క మహిమను పొందేస్తాం. క్రీస్తు మహిమను మనం పొందితే మనమందరం కూడా పరలోక రాజ్యానికి పాత్రులము, మనం యోగ్యులము. చివరగా ఈ తాత్కాలికమైన అంతమయ్యే కుటుంబంలో ఉన్నాం కదా, ఈ కుటుంబంలో నుంచి ఏదో ఒక రోజున మనం వెళ్ళిపోతాం, మరణిస్తాం. అంతమయ్యే కుటుంబంలో మనము మన శరీరాలు విడిస్తే తిరిగి ఆ కుటుంబం మంద కాదు, అక్కడున్న వాళ్ళు కూడా మనవాళ్ళు కాదు. కానీ అంతము లేనటువంటి కుటుంబంలో శరీరం మాత్రం అక్కడ వదిలేస్తాము. ఇక్కడ అంతం లేని కుటుంబం, ఈ కుటుంబాన్ని ప్రభు అయిన క్రీస్తు యేసు తండ్రి దేవునికి అప్పగిస్తాడు. ఈ కుటుంబం పరలోకం వెళ్ళిపోతున్నాను. ఓ శాశ్వత కుటుంబంలో యుగ యుగాలు ఉన్నటువంటి కుటుంబంలో మనం ఉండిపోతాం. అనేకులు ఆ అంతమయ్యే కుటుంబంలో ఉండి అక్కడే అంతరించిపోతున్నారు. ఆత్మలు కూడా అక్కడే అంతరించిపోతా ఉన్నారు. మనం అంతమయ్యే కుటుంబంలో నుండి శాశ్వత కుటుంబం, దేవుని కుటుంబంలోకి వచ్చినాం. ఈ శాశ్వతమైన దేవుని కుటుంబంలో ఉన్నాం. ఏ కుటుంబంలో ఉన్నామో అది అంతరించిపోతుంది. ఇక ఆ కుటుంబం మందు కాదు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు మనవాళ్ళు కాదు. ఈ కుటుంబము తిరిగి ప్రభువు వచ్చిన తర్వాత ఈ లోకాన్ని ఆయన
రెండవ రాకడలో వచ్చి ఈ లోకాన్ని నాశనం చేసిన తర్వాత ఈ కుటుంబాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. ఈ కుటుంబం అలాగే ఉంటుందన్నమాట. ఈ కుటుంబం నాయన సంఘం అనే కుటుంబం అలాగే ఉంటుంది. ఈ కుటుంబంలో ఉన్న మనమందరం అలాగే ఉంటాం. కానీ ఇక్కడ తేడా ఏంటంటే ప్రభువును ప్రేమించి ప్రభువు యొక్క మహిమను పొందిన వారు ఈ కుటుంబంలో నుండి అలాగే పరలోక రాజ్యం చేర్చబడతారు. ఇక్కడుండి కూడా ప్రభువును ప్రేమించకుండా ప్రభువు కొరకు జీవించకుండా పోయిన వాళ్ళు తీర్పు దినమునాడు ఈ కుటుంబంలో నుంచి వాళ్ళు వేరొక స్థలానికి వెళ్ళిపోవాలండి. అపవాదికి వాని దూతలకు ఏర్పరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవాలండి. అందువల్ల కుటుంబంలో ఉన్నవారే, ఈ కుటుంబంలో ఉన్నవారు కూడా పరలోకం వెళ్ళగలిగే అవకాశం ఉంది, నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇది దేని మీద ఆధారపడిందంటే పరలోకం వెళ్ళాలనుకుంటే క్రీస్తు మహిమ కావాలి. పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే ఈ ద్వేషము, ఈ దూషించడము, ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వంలోని చేరిపోతాయి. కనుక ప్రభువు యొక్క మహిమ లేని వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అంటే ఈ కుటుంబంలో నుంచి వెళ్ళిపోతారు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు వాళ్ళు నరకానికి. కానీ ప్రభువు మహిమను పొందిన వాళ్ళు ఈ కుటుంబంలో ఉంటారు. ఈ కుటుంబం తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు యేసు కుటుంబాన్ని అప్పగించేస్తాడు. ఈ కుటుంబం అలాగే పరలోకం వెళ్ళిపోతుంది అన్నమాట. కనుక నేడు మనమున్న కుటుంబము పరలోక రాజ్యానికి వెళ్ళే కుటుంబం. శరీర సంబంధమైన కుటుంబం అది తాత్కాలికమైనది, అది అంతమయ్యే కుటుంబం. ఏ కుటుంబం బెటరో చూడండి, ఏ కుటుంబంలో ఉన్న వ్యక్తులు బెటరో చూడండి. మామూలుగా ఈ అంతమయ్యే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు. మంచి చెడుల కలయిక ఉంది. చెడ్డవాళ్ళు, వాళ్ళని భరిస్తున్నాం, అక్కడ వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ దేవుని కుటుంబంలో ప్రభువును ప్రేమించడం, ఆయన సువార్తను ప్రకటించడము, సంఘంలో ఉన్న సహోదరులను ప్రేమించడం, అది ప్రభువు యొక్క అవసరతను, అవసరాలను నీ బలము, నీ ధనము, నీ సమయాన్ని ఖర్చు పెట్టి అవసరతలను తీర్చి నీవు క్రీస్తు యొక్క మహిమను పొందితే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి యోగ్యత, పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హత మనం సంపాదించుకుంటాం. అందుకొరకు దేవుడు సంఘములోనికి మనల్ని పిలిచినాడు. క్రీస్తులోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వాళ్ళని మిమ్మల్ని పిలిచాను. కనుక మనం ప్రభు అయిన క్రీస్తు యొక్క మహిమను పొందాలి అంటే ప్రభువు సెలవిచ్చిన ప్రకారంగా ప్రభువును మనం ప్రేమించాలి, ప్రభువు యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలి. ప్రభువును ప్రేమించాలి, ప్రభు యొక్క ఆజ్ఞలను మనం గైకొని జీవించాలి, ప్రభువు జీవించిన విధంగా మనం జీవించాలి. అప్పుడు మనం క్రీస్తు యొక్క మహిమను పొందుతాము, మన జీవితాలు ధన్యమవుతాయి. దయచేసి నేను ఈ సంగతులు మీరు గ్రహించాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. తిరిగి మనం బుధవారం కలుసుకున్నప్పుడు మరిన్ని సంగతులు తండ్రి దేవుడు మనకు అనుగ్రహిస్తారని మనం విశ్వసిద్దాం. మహాప్రేమ కలిగిన దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడైనటువంటి మా నాయన, మీ కుమారుని యొక్క సంఘముగా మమ్మల్ని కనికరించి ఈ పరిశుద్ధ దినములోనూ మీ సముఖంలోనికి మేము అగుపడినట్లుగా మీ కృపను మా పట్ల చూపించి ప్రభువు యొక్క మహిమను పొందుటకు ప్రభువుతో కలిసి ఎలాగున మేము జీవించవలసిన ఆవశ్యకత ఉన్నదో ఆ సంగతులను ఈ దినములోనూ మాకు నేర్పించినందుకు కొరకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, మేమందరము కూడా తాత్కాలికమైన కుటుంబంలో నుంచి శాశ్వతమైనటువంటి మీ కుటుంబంలోనికి మీరు మమ్మల్ని చేర్చుకున్నందుకు కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, తాత్కాలికమైన కుటుంబము ఒక దినమాడు అంతమైపోయినా మీ కుటుంబం శాశ్వతంగా ఉంటుందని ఈ దినమును మీరు మాకు నేర్పించినందుకు కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తాత్కాలికమైన కుటుంబంలో మంచివారైనా చెడ్డవారైనా వారిని మేము ప్రేమిస్తున్నాము. మా బలమును, మా సమయాన్ని, మా ధనాన్ని వారి కొరకు ఖర్చు పెట్టి మా ప్రేమను రుజువుపరుచుకుంటున్నాము. అలాగనే సంఘములో మీ కుమారులైన మా ప్రభు అయిన క్రీస్తు యేసు తనను ప్రేమించాలని ఆయన మాకు సెలవు ఇచ్చి ఉండగా తండ్రి, మేము ప్రభువును ప్రేమించడానికి
ప్రభువు యొక్క ఆజ్ఞలను సంఘములో మేము అనుసరించే విధంగా మరింత కనికరాన్ని చూపించమని వేడుకుంటున్నాం. ప్రభువు మమ్మల్ని ప్రేమించిన ప్రకారము మేము ఒకరిని ఒకరు ప్రేమించడం అనేది ప్రభువు యొక్క ఆజ్ఞ ఉండగా ఈ ఆజ్ఞకు మేము శిరసా వహించి ఈ ఆజ్ఞను మాలో ప్రతి ఒక్కరూ అనుసరించడానికి సంఘములో ఉన్నటువంటి సహోదరులను సహోదరీలను ప్రేమించి ఆ స్థాయిని ప్రభువు యొక్క స్థాయిని మేము అందుకునేలాగున మరింత కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహోదరులను ప్రేమించడం వలన ప్రభువును ప్రేమించిన వారు అవుతామని ఆయన సెలవిచ్చున్నారు కనుక ప్రభువు పట్ల మాకున్నటువంటి ప్రేమ సహోదరుల పట్ల మేము చూపించడానికి మా సమయాన్ని బలాన్ని ధనాన్ని వారి కోసం ఖర్చు పెట్టే విధంగా మరింత మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇలాగున మా జీవితకాలం అంతా మేము చేయడం వలన ప్రభువుతో కలిసి మేము జీవించడం వలన ప్రభు యొక్క జీవితాన్ని మేము జీవించి ప్రభువులో ఉన్న మహిమను మా ఆత్మలకు సమకూర్చుకొని పరలోక రాజ్యానికి మేము పాత్రులుగా ఎంచబడినట్లు మరింత సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన మన్నించమని తండ్రి, మిమ్మల్ని ప్రేమించి మీకు కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, వారికి ఉన్న ప్రతి న్యాయమైన అవసరాలలో మీ జోక్యాన్ని దయచేయమని, ఆయా కుటుంబాలలో సమాధానాన్ని దయచేయమని, కుటుంబ స్థాయిలోనే ప్రభువును ప్రేమించి ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడానికి మమ్మల్ని ప్రేరేపించమని, సరే సంఘ కార్యక్రమాలన్నింటినీ కూడా దీవించమని, తిరిగి మీ సముఖంలోకి వచ్చేంత వరకు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.